కురుపం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఇక సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కులమతాలకు రాజకీయాలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్ దని అన్నారు. ఇక జగన్ పాలనలో యువతకు ఉద్యోగ అలాగే ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు. అటు సంక్షేమ పథకాలను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బాబు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేది వైసీపీఏ అని అంటున్న పుష్ప శ్రీవాణితో మా ప్రతినిధి మాధవి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతానికి అయితే విజయనగరం జిల్లా కురుపం నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా అయితే పుష్ప శ్రీవాణి గారు అయితే బరిలో దిగుతున్నారు. ఇప్పటికే 2 సార్లు ఆవిడ గెలుపొందడం జరిగింది. మంత్రిగా కూడా ఆవిడ చేసే అనుభవం ఉంది. మరి ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటంటే ఆవిడ మాటలను విన్నామన్నారండి. ఓకే మ్యామ్, ప్రచారం ఎలా జరుగుతుంది, ఎలాంటి స్పందన వస్తుంది, ఎలా అనిపిస్తుంది? ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏ పంచాయతీకి వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాల పాటు జగనన్న పాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రతి సంక్షేమ పథకము కూడా వివక్ష లేకుండా, 1 రూపాయి లంచం లేకుండా, రాజకీయ నాయకుల చుట్టూరు తిరగకుండా ప్రతి ఒక్క పథకం నేరుగా వాళ్ళ అకౌంట్లోనే పడే ఈరోజు సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరింది. కాబట్టి రాజకీయాలు లేని పార్టీలు చూడనటువంటి పాలన ఈరోజు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆ సంక్షేమ పథకాల రూపంలో లబ్ధి పొందారు. కాబట్టి ఏ గ్రామం వెళ్ళినా కూడా మాకు సాధారణంగా ఆహ్వానం పలికేటువంటి పరిస్థితి. సో మరి ఇప్పటికే 2 సార్లు వరుసగా విజయాన్ని కైవసం చేసుకున్నారు. 3ఓసారి హ్యాట్రిక్ విజయాన్ని కైవసం చేసుకోబోతున్నారు. ఖచ్చితంగా అండి, కురుపం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతుంది. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాల్లో జగనన్న పాలనలో 1700 కోట్ల రూపాయల పైచిలకు సంక్షేమ కార్యక్రమాలని పార్టీలు చూడకుండా, రాజకీయాలు చేయకుండా ప్రజలకు అందించాము. అదేవిధంగా 1000 కోట్ల అభివృద్ధి నిధులను ఈ రోజు కురుపం కాన్స్టిట్యున్సీకి తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు రోడ్ల విషయానికి వస్తే 300 కోట్ల రూపాయల రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా 150 కోట్ల ఇంజనీరింగ్ కాలేజు, వాటర్ ట్యాంక్స్, సెల్ టవర్స్, అదేవిధంగా 300 స్కూల్స్ నాడు నేడు ద్వారా డెవలప్మెంట్ అవ్వడం కానీ, అలాగే వైద్యపరంగా ఈరోజు హాస్పిటల్స్ నాడు నేడు ద్వారా కానీ, లేకపోతే భద్రగిరి సిఎస్సి కానీ, కురుపం ఎక్స్టర్నల్ బిల్డింగ్ కానీ, ఇదంతా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎవరు చెయ్యని విధంగా కురుపం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. కాబట్టే ఈరోజు ఆ అభివృద్ధిని చూసి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కురుపం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ హ్యాట్రిక్ ఇస్తున్నారనేది సందర్భంగా ధీమాను వ్యక్తం. అలాగే మీరు ఇప్పటికే చాలా ఏళ్ళుగా అధికారంలో ఉండడం జరిగింది, కొన్ని అభివృద్ధి పనులు కూడా చేశారు. ఇంకా మీరు కురుపంకి ఇంకా చేయవలసిన ఏమైనా ఉండిపోయాయి, దానికి సంబంధించి ఏ రకంగా వెళ్ళబోతుంది? ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మనం కరోనా తీసేస్తే 3 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అనేది చాలా భారీ ఎత్తున చేశాము. ఇంకొంత ఏదైతే పెండింగ్ ఉందో ఆ కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో జగనన్న ప్రభుత్వంలో పూర్తి చేసి నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తామనేది సందర్భంగా తెలియజేస్తాం. విపక్షాలు అంటున్నమాట, ఏదైతే మీరు సంక్షేమం గురించి మాట్లాడతారో 2,70,000 కోట్లు ఖర్చు పెట్టాము, అభివృద్ధి తీసుకురాలేదు, అప్పులు తీసుకొచ్చారు, అటువంటి సంక్షేమ పథకాలు ఎందుకు అని వాళ్ళు విమర్శిస్తున్నమాట. దానికి మీ సమాధానం? ఈరోజు సంక్షేమ పథకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇస్తుంటే శ్రీలంక చేస్తున్నారు, అప్పులు చేసేస్తున్నారు అని చెప్పి విమర్శించినటువంటి ఇదే ప్రతిపక్షాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా కంటిన్యూ చేస్తామని చెబుతూ, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాము అని చెప్పేసి ఈరోజు 18 ఏళ్ళు నిండినటువంటి ఆడపిల్లలకు 1500 ఇస్తామని చెప్పి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, 4000 పెన్షన్ ఇస్తామని చెప్పి, 50 ఏళ్ళకి పెన్షన్ ఇలాగా ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి గతంలో ప్రజలను మోసం చేశారు. ప్రజలకు అర్థమైంది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా 600 హామీలు ఇచ్చి అవి నెరవేర్చకుండా మోసం చేసి ఎలా ముందుకెళ్లారు. 2019లో 23 సీట్లకు పరిమితం చేశారు. మళ్లీ అవే అబద్దాలతో, అవే ఆచరణ సాధ్యం కానటువంటి హామీలతో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నాయకులు వస్తున్నారనేది ప్రజలు గమనించారు. ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పాలనలోని ఆయన ఇచ్చినటువంటి పరిపాలన ఏదైతే ఉందో అదే పరిపాలన మళ్లీ మేనిఫెస్టోలో నవరత్నాలు ప్లస్ అని చెప్పి ఒక 3 పథకాలు మాత్రమే కొంచెం స్థాయిలో పెంచి మిగిలినంతా కూడా ఎలా పరిపాలించాను, ఈ 5 ఏళ్ల పాటు ఎలా చేశాను, మళ్ళీ అదే కంటిన్యూ చేస్తానని చెప్పడం వల్ల ప్రజల్లో ఇంకా విశ్వాసం పెరిగింది. ఆయన చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో ఏదో ఓట్ల కోసమో లేకపోతే పదవి కోసమో అధికారం కోసమో అబద్ధం చెప్పేటువంటి లక్షణం లేదు అన్నది ప్రజలు గమనించారు. ఆయన ఏది చెప్పినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాట ఇచ్చాడంటే మాట తప్పడు, మడమ తిప్పడు. ఖచ్చితంగా ఏది చెప్తారు అది చేస్తారు, ఏది చేస్తారు అదే చెప్తారన్న భావన ఈరోజు ప్రజలు
ప్రజల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని అబద్దాలు చెప్పినా, ఎన్ని ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చినా ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తున్నారని సందర్భంగా తెలియజేస్తారు. అండ్ అలాగే ఉత్తరాంధ్ర విషయానికి వచ్చేసరికి విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం, ఈ ఉత్తరాంధ్రలో టీచర్స్ కానీ ఆర్మీ కానీ ఎక్కువగా మనం ఉద్యోగులుగా చూస్తూ ఉంటాం, ముఖ్యంగా టీచర్స్. సో వాళ్ళకి ఎలాంటి శుభవార్తను చెప్పబోతున్నారు మీ ప్రభుత్వం వచ్చిన? అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ పరంగా స్టేట్ వైడ్ తీసుకోవాల్సినటువంటి డెసిషన్. అంటే ఖచ్చితంగా ఉద్యోగస్తులకి వాళ్ళు అనుకూలంగా ఉన్నట్టుగా, లేకపోతే వాళ్ళు సంతృప్తికరంగా చెందేటువంటి విధంగా కూడా భవిష్యత్తులో ఉండబోతుందని అయితే నేను భావిస్తున్నాను. అలాగే యువత గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే విపక్షాలు ఎక్కువగా వినిపిస్తున్నమాట, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు యువత, ఇక్కడ అభివృద్ధి లేదు, ఉద్యోగ అవకాశాలు లేదు, ఉపాధి కల్పన లేదు, అలాంటి వరకు మీరు ఏం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో వాళ్ళ మేనిఫెస్టోలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎక్కడ ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చారు? ఎక్కడ నిరుద్యోగ భృతి ఇచ్చారు? 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు, ఇవ్వలేదు. 5 సంవత్సరాలు ఈ రోజు డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారు తీయలేదని చెప్పేసి చెప్తున్నారు. 2014 నుంచి 2019 వరకు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి టీచర్ పోస్ట్ అని రిక్రూట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు 98 డిఎస్సి, 2008 డిఎస్సి, 2018లో వాళ్ళు పరీక్షలు మాత్రమే రాయించి వదిలేస్తే వాళ్ళందరికీ కూడా రిక్రూట్మెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా సచివాలయ ఉద్యోగాల ద్వారా 1,30,000 ఉద్యోగాలని ఈ రోజు ప్రతి గ్రామ స్థాయిలో 10 మంది సచివాలయంలో పనిచేసే విధంగా 1,30,000 ఉద్యోగాలు. అదేవిధంగా వైద్యపరంగా 60,000 ఉద్యోగాలు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజేషన్ చేయడం, అవుట్ సోర్సింగ్ విధానాన్ని అవకాశంలోకి తీసుకురావడం. అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఏదైతే అన్నారో అందులో భాగంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తే ఖచ్చితంగా పరిశ్రమలు ఎక్కువ వస్తాయి, కంపెనీలు ఎక్కువ వస్తాయి, నిరుద్యోగ యువతకి అవకాశాలు వస్తాయి, వలసలు తగ్గుతాయి అన్న కాన్సెప్ట్ తోనే ఆయన ఉత్తరాంధ్రకి విశాఖపట్నంలో ఈ రోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకొస్తారంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నాన్ని వ్యతిరేకించింది ఎవరు? ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఉత్తరాంధ్ర రాజధాని వస్తే, విశాఖపట్నం రాజధాని అయితే ఖచ్చితంగా కంపెనీలు వస్తాయి, అవకాశాలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి, వలసలు తగ్గుతాయి అన్నాయి. ఎంత ఉత్సాహంతో చూస్తుంటే ఈ రోజు దాన్ని వ్యతిరేకించేది ఎవరు? దాన్ని ఆపింది ఎవరు? కోర్టులో వేసి ఆపింది ఎవరు? అదేవిధంగా ఈ రోజు యువతకి ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు స్కిల్ సెంటర్లను కూడా తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువతకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాత్రమే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. చివరిగా వాలంటీర్ వ్యవస్థను ఎవరైతే రౌడీలు గూండాలుగా పోల్చి చెప్పారో అదే వాలంటీర్ వ్యవస్థను ఇప్పుడు కొనసాగిస్తారు. ఈ పరిణామాన్ని మీరు ఆలోచిస్తారు? 5 సంవత్సరాల పాటు మొన్న 2 మంత్స్ బ్యాక్ వరకు కూడాను జనసేన పార్టీ అధ్యక్షులు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని వాలంటీర్ వ్యవస్థని తిట్టకుండా తిట్టారు. వీళ్ళు ఏంటి అని అంటే 5 సంవత్సరాల పాటు వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి బలమవుతుందన్న ఒక ఉద్దేశంతో వాళ్ళని ఎలాగైనా ప్రజల్లో బ్యాడ్ చేయాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో వీళ్ళు ఈ 4.5 years కూడా బ్యాడ్ ప్రాపగండా అనేది వాలంటీర్ వ్యవస్థ మీద చేశారు. ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజల్లో గుండెల్లోకి చొచ్చుకుపోయిందో, ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ అనేది నిజమైన సేవలు ప్రజలకు అందించిందో, అది ప్రజలు గమనించి వాలంటీర్ వ్యవస్థను ఎప్పుడైతే నెత్తిన పెట్టుకుంటున్నారని గమనించిన తర్వాత ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం, వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్తున్నారు. మొన్నటి వరకు వాలంటీర్లు అనేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పినటువంటి వీళ్ళు ఎందుకు కంటిన్యూ చేస్తామంటున్నారు? ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు జన్మభూమి కమిటీలను పెట్టారు. ఆ జన్మభూమి కమిటీలు నేను బాగా పరిపాలించాను, నా జన్మభూమి కమిటీలు కంటిన్యూ చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప బృహత్తకరమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి పార్టీలకు అతీతంగా సేవలు అందించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వాలంటీర్లు పనిచేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీస్ కి ఎందుకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్టీలు చూడలేదు, రాజకీయాలు చేయలేదు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో ప్రజల గుండెల్లోకి చొచ్చుకుపోయింది. వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా కీలకం. ఖచ్చితంగా ప్రజలు వాళ్ళని హర్షిస్తున్నారు, ప్రజలు మెచ్చుకుంటున్నారు, ప్రజలు వాళ్ళని నెత్తిన పెట్టుకున్నారు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం, 10,000 ఇస్తాం. ఇక్కడే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రజల సేవ చేసినవి, ప్రజలకు మంచి జరిగింది కాబట్టి ఈ రోజు వాళ్ళు కంటిన్యూ చేస్తామంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇంకో 4-5 రోజుల్లో ఓటర్ తమ ఆయుధాన్ని వినియోగించుకోబోతున్నారు. మీ నియోజకవర్గ ప్రజలకి, మీ ఓటర్లకి మీరు చివరిగా చెప్తారు? ఈ రోజు కురుపాం నియోజకవర్గ ప్రజలకు నేను నా విన్నపం ఒకటే,
కురుపాం నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో కూడా 1700 కోట్ల పైచిలకు సంక్షేమ పథకాలని పార్టీలు చూడలేదు, రాజకీయాలు చేయలేదు. మాకు ఓటేసారా, మాకు ఓటు వేయలేదా అని చూడలేదు. మాకు ఓటు వేయరని తెలిసినా, మాకు ఓటు వేయలేదని తెలిసినా కూడా ప్రతి ఒక్కరికి రాజకీయాలు చేయకుండా అందరికీ సంక్షేమం అందించాం. అదేవిధంగా 1000 కోట్ల అభివృద్ధి నిధుల్ని కురుపాం నియోజకవర్గానికి నేను తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ గానీ, హాస్పిటల్స్ గానీ, రోడ్లు గానీ, అలాగే వాటర్ ట్యాంక్స్ గానీ, సెల్ టవర్స్ గానీ, ఈరోజు అభివృద్ధి పదంలో కురుపాం నియోజకవర్గం గతంలో ఎన్నడూ జరగని విధంగా, గతంలో ఎవరు చెయ్యని విధంగా కురుపాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. కురుపాం నియోజకవర్గంలో పుష్పశ్రీవాణి ఖచ్చితంగా ఏదైనా సాధించగల సత్తా, ఏదైనా సాధించగల సామర్థ్యం, అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకెళ్లి పరిష్కారం చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి నన్ను మీరందరూ కూడా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుష్పశ్రీ గారు, థాంక్యూ సో మచ్.